నమస్తే. వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమాని గారు. మేడం నమస్తే. నమస్తే అండి. చాగంటి కోటేశ్వరరావు గారు. అయితే కుటుంబ విలువల గురించి, అన్నదమ్ముల గురించి, అన్న చెల్లెల గురించి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, వీటి గురించి గుమ్మడికాయలు దొంగెవరంటే భుజాలు తడుకున్నట్టుగా ఎందుకని వైసీపీ నేతలు ఇప్పుడు ఇంతగా ఆయన టార్గెట్ చేశారు? వైసీపీ నేతలు ఎందుకని విషం చిమ్ముతున్నారు చాగంటి కోటేశ్వరరావు గారి మీద అంటే ఏం చెప్తారు? అసలు సజ్జలు వచ్చి బయటకు వచ్చి మాట్లాడటం ఏంటంటే నాకు అర్థం కాల. ఎందుకంటే ఇప్పుడు చాగంటి కోటేశ్వరరావు గారిని ఎందుకు నియమించారు? నైతిక విలువలు పిల్లల్లో పెంపొందింప చేయాలి అనే ఒక మంచి ఉద్దేశంతో వారిని పెట్టడం జరిగింది. అయితే ఇవాళ వైసీపీ వాళ్ళు ఎందుకు చాగంటి గారినే టార్గెట్ చేసుకున్నారు అంటే ముఖ్యమైన కారణం గతంలో చాగంటి కోటేశ్వరరావు గారికి వైసీపీ ప్రభుత్వంలో మంచి ఒక పొజిషన్ ఇస్తాము మీరు ఉండాలి అంటే చాగంటి గారు దాన్ని తిరస్కరించారు. అది వారి వ్యక్తిగతం కదా. ఇప్పుడు నేను ఒక ప్రభుత్వంలో ఉండాలా వద్దా అని నిర్ణయించుకోవాల్సింది నేను. తెలుగుదేశం హయాంలో కూటమి ప్రభుత్వం వచ్చాక వారికి ఒక క్యాబినెట్ హోదా ఇచ్చి ఒక మంచి పొజిషన్ ఇస్తే వారు తీసుకున్నారు. మరి గరికపాటి గారికి ఆఫర్ ఇస్తే వారు వద్దన్నారు, మీకు గుర్తుంటే కనుక. అయితే అలాగని వారికి ఏమి చంద్రబాబు నాయుడు గారు అంటే ఏమి నెగిటివ్ ఇది కాదు, ఆయనకు చాలా అభిమానం, కానీ నాకు వద్దండి అన్నారు ఆయన, అంతే. అంత మాత్రం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి గరికపాటి గారి మీద కోపం వస్తుందా? రేపొద్దున్న తెలుగుదేశం వాళ్ళు గరికపాటి గారిని ట్రోల్ చేస్తారా? చెయ్యరుగా. ఇప్పుడు ఆయన వ్యక్తిగత కారణాలు ఆయనకు ఉంటాయి. అది వద్దన్నారంటే వీళ్ళని కించపరచడం కాదు, ఇంకొకరిని యాక్సెప్ట్ చేసే వాళ్ళని ఎత్తిన పెట్టుకున్నారని కాదు. ఇక్కడ అవే ఉండవు. కాకపోతే ఏంటంటే వైసీపీ వాళ్ళకి కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారికి కానీ పాపం వాళ్ళకి ప్రతి దాంట్లోనూ ఒక నెగిటివ్ కోణం కనిపిస్తుంది. అది మామూలుగా కనిపించదు, భూతద్దంలో పెట్టి చూస్తారు కాబట్టి కొండంత కనిపిస్తుంది. ఇవాళ అసలు జరిగిందేంటి, వీళ్ళు ఇస్తున్న సోషల్ మీడియాలో వాళ్ళు ఇస్తున్న అవన్నీ ఏంటి, అర్థం ఉందా ఎక్కడైనా? మీరెందుకు గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుకుంటున్నారు? అసలు మీకు సంబంధమే లేదు. అది పిల్లలను ఉద్దేశించి చాగంటి గారు ఇచ్చిన ఒక కథని తీసుకెళ్ళి మీరు మీకు ఇంప్లై చేసుకుని దాన్ని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి ఇంప్లై చేసి అక్కడితో ఆగారా? ఆ కథలో ఉండే ఒక పందిని తీసుకొచ్చి ఆ పందికి మావగారు పంది అన్నట్టుగా మీరు చెప్పి నందమూరి తారక రామారావు గారిని మీరు ఇన్సల్ట్ చేశారు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నందమూరి తారక రామారావు గారిని లేని క్యారెక్టర్ని తీసుకొచ్చి అక్కడ పెట్టి ఎన్టీఆర్ గారు ఈ పందిని అల్లుడు చేసుకున్నారు అని మీరు చెప్పారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని కించపరిచారు, ఎన్టీ రామారావు గారిని కించపరిచారు, పరోక్షంగా భువనేశ్వర్ గారిని కించపరిచారు. ఆవిడ పందిని చేసుకుంటుందా అంటే ఇక్కడ నక్కలు మీరా? వైసీపీ వాళ్ళ నక్కల, జగన్మోహన్ రెడ్డి నక్క, సజ్జలో గుంట నక్క. మీరు గుంట నక్కల్లాగా కాచుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మొత్తం దోచారా? మీకు నక్క సంగతి తెలుసో లేదో నాకు తెలీదు. నక్క లక్షణం ఏంటంటే ఇప్పుడు సింహంతో ఉంటుంది కూడా, ఉండి దొంగ మాటలతోటి అది ఎరని తీసుకొస్తుంది. తీసుకొచ్చాక సింహం తినేసాక మిగిలిన ఎంగిల్ తింటుంది. అది గుర్తుపెట్టుకోండి. నేను ఇది ఎందుకు చెప్పానో మీకు అర్థమై ఉండాలి. అందుకని జగన్మోహన్ రెడ్డి కావచ్చు, లేదు సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, వీళ్ళు మాట్లాడే మాటలు, వీళ్ళ చేష్టలు, వీళ్ళందరూ కూడా మరి గుంట నక్కల నేను అడుగుతున్నా. ఎందుకంటే ఆయన ఇంకో మాట అన్నాడు సజ్జల గారు, చాలా తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుని. పరకామణి గురించి మాట్లాడలేదు, భూమన గురించి మాట్లాడలేదు, సుబ్బారెడ్డి గురించి మాట్లాడలేదు, ధర్మారెడ్డి పశ్చాత్తాపడింది మాట్లాడలేదు. కానీ ఈ కథ మాత్రం వారికి బాగా వినిపించింది. వినిపించి అక్కడ నక్కలాగా చివరి వరకు చంద్రబాబు నాయుడు ఉన్నాడు అని ఓ పంది క్యారెక్టర్ని ఆయనకి ఆపాదించాడు.
నక్క క్యారెక్టర్ని ఆయనకి ఆపాదించాడు. అంటే నీకు కథ రాదు, కథ అర్థం చేసుకోవటం రాదు అనేది క్లియర్ కట్గా ఇక్కడ అర్థమవుతుంది ఒకటి. రెండోది, అసలు అది కథ చెప్పింది పిల్లలకి. అమ్మన్నమ్మ గారు తన కొడుకు ఒక కథ చెప్పారు, ఇక్కడ కష్టపడే తత్వం నేర్చుకోమని తల్లి చెప్పింది అంటే మీకు అందులో నెగిటివ్లు ఎలా కనిపిస్తున్నాయి సజ్జల గారు? అంటే మీరు అలా పెరిగారా? జగన్మోహన్ రెడ్డి అలా పెరిగారా? అంటే ఒక నీతి కథ చెప్తే అందులో నీతి తీసుకోవటం మానేసి అందులో ఏది కుయుక్తులు ఉంటాయో, ఒక నక్క ఎలా కుయుక్తులతో ఎలా బతుకుతుందో అవి నేర్చుకున్నారా మీ ఇద్దరు? అందుకని మీకు ఈ కథ అంత బాగా అర్థమైందా? ఇవాళ రాష్ట్రాన్ని దోచి పెట్టావు సజ్జల, అవినీతిమయం చేశారు మీరు. మీకు అర్థమైంది అది. అంటే మీరు గుంట నక్కలు కాబట్టి మీకు అర్థమైంది అది. ఈ కథలో నీతి మీకు అర్థం కాలే. ఇంకొక విషయం ఏంటంటే నైతిక విలువలు అనేవి మీరు నేర్చుకోలేదు పాఠశాలలో. మీ బడిలో మీరు నేర్చుకుని ఉంటే ఇలా ఉండరు, ఇలా మాట్లాడరు. అయితే ఇక్కడ చాగంటి కోటేశ్వరరావు గారు కూడా ఏదైతే తోబుట్టువులు ఎవరైతే ఉంటారో, అన్న చెల్లెలు కావచ్చు, లేకపోతే అక్క తమ్ముడు కావచ్చు, మరి ఇంకెవరైనా కావచ్చు, సొంత వారిని చూసుకున్నప్పుడు సమాజంలో ఉండేవారిని ఏం చూసుకుంటారు అన్న ఒక పదాన్ని తీసుకొని ఇక్కడ లోకేష్ గారే చెప్పించారు అన్నట్టుగా దీన్ని తీసుకెళ్ళి కారుమూరు వెంకటరెడ్డి కావచ్చు, వీరందరూ కూడా షర్మిలకి జగన్కి పడడం లేదు కాబట్టి అందుకే ఈ యొక్క దీన్ని తీసుకొచ్చారు, కుటుంబ విలువల గురించి తీసుకురావాల్సిన అవసరం ఏందని మాట్లాడుతున్నారు. పిచ్చిందా మీకు? పిచ్చిందా? ఫస్ట్ పిల్లలకు నేర్పించాల్సిందేంటి? కుటుంబ విలువలు నేర్పించాలి. కుటుంబ వ్యవస్థ గురించి చెప్తారు మనకి. తెలీదా అది మీకు? నేను ఇందాక ఏం చెప్పా మీకు? మీకు నైతిక విలువలు తెలియదు, కుటుంబ వ్యవస్థ గురించి తెలియదు, అన్నదమ్ములతో అక్క చెల్లెలతో ఎలా మెలగాలో తెలియదు, ఒంటికాయ సొంటి కమ్ములా బతకడం, ప్రజల్ని దోచుకోవడం మాత్రం తెలుసా మీకు? అంటే తల్లి మీద కేసు పెట్టినా సరే వదిలేయాలి. మాట్లాడకూడదు. ఐఎమ్ సారీ, మాట్లాడకూడదు. మీరు జగన్మోహన్ రెడ్డి గారిని మీరు కించి తనకూడదు. అంటే వీళ్ళందరికీ పాపం ఇంకా రక్తం మరిగిపోతుంది. తల్లిని తిట్టినా పర్వాలా, తల్లిని గెంటేసినా పర్వాలే, చెల్లిని క్యారెక్టర్ అసాసినేషన్ చేసినా పర్వాలేదు, అన్నగారు గొప్పవాడు జగన్మోహన్ రెడ్డి. ఓకేనా? అంటే అన్నగారు గొప్పవారు అని చెప్పేసి వైసీపీ నేతలు వీళ్ళు దండోర వేసి వీళ్ళు చాటింపు చేస్తున్నారు, కానీ ఆ కన్న తల్లి చెప్పడం లేదే. దుర్మార్గుడు అని చెప్పి కన్న తల్లి అంటుంది. ఎవరైతే చెల్లి తోబుట్టు చెల్లి ఉందో, మా అన్న గొప్పవాడు అని చెప్పి తను ఒక్కదంటే సరిపోద్ది కదా. తన చెల్లె మా అన్న మంచోడు కాదని చెప్పి బయటకు వచ్చేసింది. ఇప్పుడు నిజంగా వీళ్ళందరూ కూడా దండోర వేయడం వల్ల ఏమైనా విలువ ఉందా, ఉపయోగం ఉందా? సజ్జల లాంటి వాళ్ళు కావచ్చు, కారుమూరు వెంకటరెడ్డి కావచ్చు, వీళ్ళందరూ దండోర వేయడం వల్ల ఏంటి ఒరిగేది ఏంటంటే ఏం చెప్తారు? కారుమూరు వెంకటరెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు, సజ్జల లాంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళు దండోరా వేయడం వల్ల ఏమీ ప్రయోజనం లేదు. ఇంకా వాళ్ళని వాళ్ళు దిగజార్చుకుంటున్నారు. నేను ప్రతిసారి చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని అధపాతాళానికి తొక్కడానికి తల్లి చెల్లి కూడా అక్కర్లేదు. ఈ కారుమూరి వెంకటరెడ్డి, ఈ సజ్జల, లేకపోతే వాళ్ళ పార్టీలో ఉండే ఆ చుట్టూ ఉండే ఆ ఈగలు, ఇవన్నీ సరిపోతాయి. అందుకని ఇవాళ కుటుంబ విలువల గురించి మాట్లాడితే తోబుట్టువులతో సవ్యంగా ఉండు అని ఏ గురువైనా చెప్తాడు, ఏ తల్లి అయినా చెప్తుంది. ఫస్ట్ ఇంటి ఆడబడుచు కంట కన్నీరు ఒలకకూడదు అని ముందు చెప్తారు. మీకు తెలుసో లేదో, ప్రథమ తాంబూలం ఎప్పుడు ఇంట్లో ఆడపిల్లకి ఇస్తారు. ఇప్పుడు ఒక ఏదైనా ఒక శుభకార్యాలు చేయాలనుకుంటారు అనుకోండి, ఫస్ట్ కూతురికిను అల్లుడికి చెప్తారు పెళ్ళయ్యాక. ఆ అమ్మాయి వచ్చాక పెళ్లి పనులు కావచ్చు, లేకపోతే పసుపు దంచడం దగ్గర నుంచి అప్పుడు చేస్తారంటే మామూలుగా. ఇది మామూలుగా సంప్రదాయ కుటుంబాల్లో ఇలాగే జరుగుతుంది. అవునా కాదా? అంటే మరి మీకు సంప్రదాయము తెలియదు, మీ కుటుంబ వ్యవస్థ తెలియదు, మీకు ఏదీ తెలియదు కాబట్టి మీరు ఇలా ఉంటారా? అంటే ఎందుకని వైసీపీ నేతలు చాగంటి కోటేశ్వరరావు గారిని టార్గెట్ చేశారు? అంటే గతంలో పదవిస్తే తీసుకోలేదని కసా, లేదంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత పిల్లలకి ఇంత మంచి మంచి మాటలు చెప్పమన్నారు, నాకు చాలా సంతోషం అనిపించింది, నాకు తోచినంతగా నేను చేయగలిగినంత వరకు నేను చేస్తాను, నేను రెడీగా ఉన్నాను చెప్పినందుకంటే ఏమంటారు? కాదు, ఇక్కడ అది వదిలేయండి. గతంలో ఆయన తీసుకోలేదు, ఇప్పుడు తీసుకున్నారు, సరే అది పక్కకు పెడితే ఇప్పుడు ఏంటంటే ఈయన విలువలు మాట్లాడుతున్నాడు. పిల్లలకి మంచిగా విద్యాబుద్ధులు నేర్పిస్తారు వీళ్ళు. అంటే పిల్లల్ని ఒక నీతిమయమైన ఒక మంచి బాటలోకి తీసుకెళ్తున్నారు.
మన హయాంలో మనం చేయలేకపోయాము. ఆ తర్వాత ఆయన చేసిన ఇంకొక పని ఏంటంటే చాగంటి వారు ఆ లోకేష్ని పొగిడారు, చంద్రబాబు నాయుడిని పొగిడారు. ఆ అమ్మన్నమ్మ అనే తల్లి వల్ల ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇంత కష్టపడి ఇట్లా పని చేస్తున్నారు అనే ఒక మాట చెప్పటం అనేది జగన్మోహన్ రెడ్డి చెవులకి, కారుమూరి వెంకటరెడ్డి చెవులకి, అతనెవరు సజ్జల చెవులకి సీసం పోసినట్టు అయింది. ఎందుకంటే తల్లి వల్ల క్రమశిక్షణతో కష్టపడే తత్వాన్ని అలవర్చుకున్నాడు చంద్రబాబు అనేది. మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి కోపం రాదు? కష్టం అంటే ఏంటి, కష్టం అంటే ఏంటి నాకు తెలియదు. నాకు ఎలా తెలుసు? నాకు ఒక విజయసాయి రెడ్డి వల్ల క్విడ్ ప్రోకో ద్వారా డొల్ల కంపెనీలు పెట్టుకుని డబ్బులు సంపాదించుకోవటం తెలుసు. అవునా? మరి అలాంటప్పుడు నాకు బాధగా ఉంటుందిగా. మీరు చంద్రబాబు నాయుడిని పొగుడుతూ ఉంటే నాకు ఒళ్ళు అంటుకుపోదా? అది చాగంటి కోటేశ్వరరావు లాంటి వాళ్ళు ఆయన్ని ఎన్నో కొన్ని కోట్ల మంది ఆయన్ని ఆచరణలో నడుస్తుంటారు. అంతర్జాతీయంగా, జాతీయంగా ఆయనకి వేల కోట్ల మంది శిష్యులు ఉన్నారు. మరి అటువంటి వ్యక్తి పొగిడితే మరి మీకు ఒంటి కారం రాసుకున్నట్టు ఉంటుందో ఎలా ఉంటుంది? అందులోంచి మేము నెగిటివే తీస్తామండి. పిల్లలు ఏమనుకున్నా మాకు బాధ లేదు. అర్థమైందా మీకు? మీరు పిల్లల కోసం చెప్పిన దాంట్లోంచి కూడా మేము రాజకీయాలు చేస్తాం, రాజకీయాలు తీస్తాం. మేము అందులో లేనివి ఉన్నట్టుగా ఆపాదిస్తాం. ఆ కథని మాకు ఎలా వక్రీకరించాలో మాకు తెలుసు. ఎందుకంటే మాకు వక్రీకరించడమే తెలుసు. మాకు వక్రీకరించడం ఎంత బాగా తెలుసు అంటే, బాబాయ్ హత్యను తీసుకెళ్ళి ఒక నారాసుర రక్త చరిత్ర అని ఒక యాడ్ ఇచ్చుకుని మేము ఆ రక్తపు చుక్కల మీద జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించాడు. మరి ఇంతకంటే వక్రీకరించడం మీకు ప్రపంచంలో ఎవరికైనా వస్తుందా? అందుకని మేము పిల్లల్ని వదిలిపెట్టాం, పెద్దల్ని వదిలిపెట్టాం. మాకు అవసరమైతే మేము ఎవరినైనా వాడుకుంటాం. తల్లి చెల్లి ఎంతండి ఆఫ్టర్ ఆల్. మీరు ఆస్తి అడిగితే చెల్లెలేంటి తల్లేంటి ఇంట్లోంచి బయటికి పంపిస్తాం. తండ్రినే మేము కేసులో ఇరికించాము, సంబంధం లేని తండ్రిని తీసుకొచ్చి. మీరేం మాట్లాడుతున్నారు? అందుకని ఇవాళ చాగంటి వారు ఒక గురుస్థానంలో ఉన్నారు. వారు మంచి మాటలు చెప్తారు, అవి మాకు కంటగింపుగా ఉంటాయి. అందుకని మేము వాటిల్లోంచి ముళ్ళు రాళ్ళు ఏరి ప్రజలకు పంచడానికి ప్రయత్నిస్తాం. సో చూద్దామండి, ఖచ్చితంగా గుమ్మడికాయలు దొంగేవారంటే భుజాలు దొడుకుంటున్నారు. సో దీని గురించి వైసీపీ నేతలు చాగంటి గారి మీద విషయం చిమ్మడం అనేది కరెక్ట్ కాదని చెప్పి ఏపీ ప్రజలు అయితే అనుకుంటున్నారు. సో చూద్దాం జరగబోతుంది. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.